నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. పూలే విగ్రహానికి ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమంతరావు గారు పూలదండ వేసిరు. ఇవాళ పూలే జయంతి. సో ఎట్లా ఉంది ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ పూలదండ వేసిరు, మీ కాన్స్టిట్యూన్సీలో ఏమనిపిస్తుంది? ఎందుకు అది దేశంలోనే ఒక శిక్ష చేయండి కదా. అంబేద్కర్ ఆలోచన, జ్యోతిరావు ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నాడు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దగ్గర నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సస్ జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అని అందుకుంటే గుజరాత్ సభలో ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు. ఆయననే అక్కడ ఏది సెక్రటరియట్ పక్కకు అంబేద్కర్ శిష్యుడు పెట్టిరు, అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టుమని కోరుతున్నా. అదేవిధంగా ఈ అంబర్పేటలో పెట్టినటువంటి వెంకటరమణ చౌరస్తా దగ్గర కూడా ఆయన రావాలి. మీనాక్షి చంద్రజను, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వచ్చి ఇనాగ్రేషన్. ఎట్లా వస్తారు? కవిత కామెంట్ చేస్తున్నది, అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నది, పెద్ద ఎత్తున లడాయి కూడా చేస్తారు. ఇన్ని రోజులు వాళ్ళన్ని డిమాండ్లు అనే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయరు. ఇప్పుడు మాది డిమాండ్లు. ఆఖరి తెలుగు తల్లిని మర్చిపోతే మొదలు మా రేవంత్ రెడ్డి పెట్టిండు. అది ప్రగతి భవన్ పేరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఏది ప్రజాభవన్ చేసిందా లేదా? ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. 42% మోదీని అఖిలపక్షంతో బేడికి తీసుకుపోయి 42% రిజర్వేషన్కు మేము లడాయి చేస్తామంటారు. కవిత వస్తా అంటుంది, తీసుకుపోతారా? ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేస్తే వద్దంటాం రా భయ్, రా బతుకమ్మ అన్నావు, బతుకమ్మ కుంటని మర్చిపోయినావు, ఇది మరొక తల్లి అని చెప్తున్నారు. రైట్. ఇది మొత్తం మీద హనుమంతరావు ఆధ్వర్యంలో అంబర్పేటలో ఉన్నటువంటి పూలే విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, ఇతర నాయకులందరూ కూడా వచ్చి ప్రధానంగా పూలే విగ్రహానికి ఇవాళ పూలమాల ధరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఎమ్మెల్సీ కవిత మాత్రం పెద్ద స్థాయిలో లడాయి చేస్తుంది. ధర్నా చౌక్లో ధర్నా పెడుతూ మరి ఇక పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఖచ్చితంగా ట్యాంక్ బండ్ దిశగా ట్యాంక్ బండ్ వేదికగా అక్కడ మరి పూలే విగ్రహం పెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ మరి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి భవిష్యత్తులో నిజంగానే పూలే విగ్రహం ట్యాంక్ బండ్ పై ఉంటుందా లేదా, మరి కవిత డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా లేదా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.